వెల్కమ్ టు వంశీ ఎడ్యుటెక్. ఈరోజు మన క్లాసులో భాగంగా భారతదేశ చరిత్రలోని మొఘల్ వంశంలోని ఔరంగజేబు గురించి తెలుసుకుందాం. మనం మొఘల్ వంశంలోనే ఒక్కో చక్రవర్తి గురించి ఒక్కో వీడియో చేసుకుంటూ వచ్చాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఔరంగజేబు గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఔరంగజేబు అసలు పేరు మొయినుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబు. ఇతని భార్య పేరు దిల్రాస్ బాను బేగం. ఈమె జ్ఞాపకార్థకంగానే బీబికా మక్బర్ అనే సమాధిని కట్టించాడనమాట ఔరంగజేబు. దీన్ని మినీ తాజ్మహల్ అంటారు. బీబికా మక్బర్ ఔరంగజేబు కట్టించాడు అతని భార్య జ్ఞాపకార్థకంగా. అలాగే ఔరంగజేబు 1658లో సమర్కండ్ యుద్ధంలో దారాషికోను ఓడించాడనమాట. చాలా గొప్ప వ్యక్తి దారాషికో. షాజహాన్ యొక్క మరో కుమారుడు, ఔరంగజేబు యొక్క సోదరుడు. భగవద్గీతను, ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించాడనమాట. చాలా గొప్ప వ్యక్తి. ఇతన్ని సమర్కండ్ యుద్ధంలో ఓడించాడనమాట. అలాగే ఔరంగజేబు బిరుదు అలంగీర్. అలంగీర్ అంటే విశ్వవిజేత. అలంగీర్ అనే పేరుకి అర్థం ఏంటంటే విశ్వవిజేత. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంశీ ఎడ్యుటెక్. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ లోగోతో వస్తుంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఔరంగజేబు 1675లో 9వ సిక్ మత గురువు అయినటువంటి గురు తేజ్ బహదూర్ను చంపించాడు. ఎందుకంటే ఇస్లాం మతం స్వీకరించినందుకు గాను ఔరంగజేబు గురు తేజ్ బహదూర్ను చంపించాడనమాట. మొఘల్ చక్రవర్తుల చేతిలో చంపబడ్డ రెండో సిక్ మత గురువు ఎవరంటే గురు తేజ్ బహదూర్. మొఘల్ చక్రవర్తుల చేతిలో మరణించిన మొదటి సిక్ మత గురువు ఎవరంటే గురు అర్జున్ దేవ్. రెండవ అతను గురు తేజ్ బహదూర్. వీరిద్దరు కూడా మొఘల్ చక్రవర్తుల చేతిలో చంపబడ్డారు. అలాగే 1679లో జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టాడనమాట. 1564లో జిజియా పన్నును అక్బర్ రద్దు చేశాడనమాట. 1687, ఇది 89 కాదు 87, 1687లో గోల్కొండను ఆక్రమించాడు. గోల్కొండను మొఘల్ సుబాలలో 21వ సుబాగా మార్చాడు. గోల్కొండను 21వ సుబాగా ఆక్రమించాడనమాట. అలాగే 1679లో జిజియా పన్నును ప్రవేశపెట్టాడు తిరిగి. చాలా ఇంపార్టెంట్ ఇవి. 1707లో ఔరంగజేబు మరణించాడు. ఔరంగజేబు మరణానంతరం మొఘల్ చరిష్మా పతనమైందనమాట. ఔరంగజేబు తర్వాత మొఘల్ వంశం చాలా బలహీనపడింది. మొఘల్ చరిష్మా పతనమైంది. ఇతను ఖురాన్ని కంఠస్థం చేశాడనమాట. సింహాసనంపై ఖురాన్ను పెట్టి పరిపాలన జరిగించేవాడు. అలాగే సతీసాగమనాన్ని కూడా నిషేధించాడనమాట ఔరంగజేబు. చాలా ఇంపార్టెంట్. సంగీతాన్ని మట్టిలో పాతిపెట్టాడనమాట. ఇతనికి సంగీతం అంటే అసహ్యం అనమాట. సంగీతాన్ని కూడా మట్టిలో పాతిపెట్టాడు. చాలా ఇంపార్టెంట్. ఔరంగజేబు మరణం మనం భారతదేశ చరిత్రలో చాలా ఇంపార్టెంట్. ఔరంగజేబు మరణం తర్వాత మళ్ళీ మొఘల్ చక్రవర్తులు అంత గొప్పగా మొఘల్ వంశాన్ని నిలపలేకపోయారు భారతదేశంలో. దానివల్లనే ఆంగ్లేయులు భారతదేశంలో వివిధ ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వచ్చి మొత్తం ఇండియాని మొత్తం ఆక్రమించారు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.